నా పేరు కందుకూరి దేవదాసు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర నాయకుడిని. ఈరోజు ఇందిరా పార్క్ వద్ద రిటైర్మెంటు బకాయిలు చెల్లించాలని కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు, బీజేపీ ఎమ్మెల్యే కామారెడ్డి గారు ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టడం జరిగింది. వారు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే గారు చేపట్టినటువంటి యొక్క మహాధర్నాకు మేము రిటైర్డ్ ఎంప్లాయీస్గా సంఘాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మేము ఈరోజు పెన్షనర్లుగా మా యొక్క బాధలను వారు చూసి మా కొరకు వారు ఈరోజు ఈ నిరాహార దీక్ష చేపడుతున్నారు. కాబట్టి వారికి సంఘీభావంగా మేము రాష్ట్ర నలుమూలల నుండి కూడా ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది మేము తరలి వచ్చి వారికి సంఘీభావం ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా మా యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది మార్చి 2024 నుండి ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి ఈ ఉపాధ్యాయుల యొక్క రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని వారు గత జనవరి 5వ తేదీన కూడా వారు అసెంబ్లీ లోపల కూడా వారు మాట్లాడడం జరిగింది. అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కూడా వారి లోపల ప్రభుత్వం లోపల ఏమాత్రం చలనం రావడం లేదు. అయితే ఆ విధంగా చలనం రాకపోయేసరికి తెల్లవారే వారు నేను మార్చి 1వ తేదీ వరకు కనుక రిటైర్మెంట్ బకాయిలు కనుక చెల్లించినట్లయితే మార్చి 2వ తేదీ నుంచి నేను నిరాహార దీక్ష చేపడతాను, తర్వాత అవసరం అనుకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని వెంకటరమణారెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించిన మేరకు వారు 4 రోజులు నేను నిరాహార దీక్ష చేస్తానని మార్చి 2 నుంచి 5వ తేదీ వరకు నేను నిరాహార దీక్ష చేస్తానని వారు అనుమతి కొరకు కమిషనర్ గారికి వారు లెటర్ ఇస్తే వారు కేవలము ఒకే ఒక్క రోజు మాత్రము మార్చి 2వ తేదీన మాత్రమే మీరు నిరాహార దీక్ష చేపట్టండి అని వారు కోరడం జరిగింది. ఆ మేరకు ఈ ఒక్కరోజు మాత్రమే వారు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నిరాహార దీక్షకు సంఘీభావంగా మేము రాష్ట్ర నలుమూల నుండి కూడా రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని మేము ముఖ్యంగా ప్రాధేయపడుతున్నది, తర్వాత డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మాకు న్యాయంగా రావాల్సినటువంటి మా జీపీఎఫ్ అనేటువంటిది, తర్వాత టీహెచ్జేఎల్ అయినటువంటిది, తర్వాత జేఏఎస్ అయినటువంటిది, తర్వాత కమ్యూటేషన్, గ్రాట్యుటీ, తర్వాత లీవ్ ఎంగేజ్మెంట్ లేవు, తర్వాత డిఎల్ అనేటువంటి మాకు న్యాయంగా మాకు ఇవ్వకపోవడం వల్లనే మీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తర్వాత మానసిక వేదనతో కృంగిపోయి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల లోపల చికిత్స పొందుతూ ఇప్పటి వరకు 72 మంది మరణించడం జరిగింది నిన్నటి వరకు. ఈరోజు కూడా వరంగల్ కమిషనరేట్ లోపల రిటైర్డ్ ఎస్ఐ బుచ్చిరెడ్డి గారు కూడా వారు ఈరోజు ఆసుపత్రుల లోపల చికిత్స పొందుతూ కూడా మరణించడం జరిగింది. ఈ విధంగా 73 మంది ఈ రాష్ట్రం లోపల పెన్షనర్లు చనిపోయినా కానీ ఈ యొక్క పెన్షనర్ల పట్ల మీకు ఏమాత్రము మానవత్వం అనేటువంటి దయా కనికరం లేకుండా మరి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏమని అంటే నన్ను కోసినా కానీ మీరు డబ్బులు లేవనంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు. కోసినా డబ్బులు లేవంటూనే మీరు పెట్టినటువంటి ఒక పథకమైనా మీరు నిలుపుదల చేశారా? తర్వాత ఆ పథకాలన్నీ కూడా మీరు కొనసాగిస్తున్నారు కదా. వాటికి ఏవైతే అయితే పథకాలకు అప్పులు తెచ్చి ఆ పథకాలన్నీ కొనసాగిస్తున్నారో ఆ అప్పుగా మాది ఒక పథకం అనుకొని మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు మీరు చెల్లించాలి కదా. ఎందుకు చెల్లించడం లేదు? మమ్మల్ని కోసిన డబ్బులు లేవంటూనే ఈరోజు మూసీ సుందరీకరణకు మీరు 1,50,000 కోట్లు అనేటువంటివి పెడుతున్నారు. ఆ 1,50,000 కోట్లు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? అవి అప్పు రూపంలో తెస్తున్నారు కదా. ఆ అప్పు మాకు కేవలము రిటైర్మెంట్ బకాయిలు అందరికీ ఏకమొత్తంలో చెల్లించినట్లయితే దాదాపు 9,000-10,000 కోట్లు కనుక అందరికీ ఇచ్చినట్లయితే మాకు సరిపోతుంది. ఆ 9,010 కోట్లు ఇవ్వకుండా మమ్మల్ని ఈ విధంగా వేధించడమైనటువంటి సరైన విధానం కాదు. తర్వాత ఈరోజు మీరు డబ్బులు లేవంటూనే గాంధీ విగ్రహానికి, మూసీ నది పైన గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు పెట్టి మీరు గాంధీ విగ్రహాన్ని పెట్టదలుచుకున్నారు. మరి ఎక్కడి నుంచి తెస్తున్నారు? మరి 5,000 కోట్లు అప్పే కదా. ఆ అప్పు మరి మేము ఇంతమంది చనిపోతున్నా మా యొక్క మరణాలు అనేటువంటి మీకు గుర్తు రావడం లేదా? ఇంతమంది పెన్షన్ల పట్ల మీకు ఏమాత్రం మానవత్వం లేదా అని ఈరోజు మీ యొక్క ఇందిరా పార్క్ ధర్నా శిబిరం పక్షాన మేము ఈరోజు డిమాండ్ చేస్తూ మాకు ఏకమొత్తం లోపల మా యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది వెంటనే చెల్లించాలని మేము ఈ ధర్నా శిబిరం సందర్భంగా వారికి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేకు మేము సంఘీభావం ప్రకటిస్తూ ఈరోజు ఈ ధర్నా శిబిరం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు కడారి భోగేశ్వర్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఇక్కడ రావడం ఏంటంటే ఇప్పుడు 5 సార్లు మేము ఇక్కడికి రావడం, పెన్షనర్ సంఘాలు మేము ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుని ధర్నా చేసినాం. అయినా ప్రభుత్వం లోపల స్పందన లేదు. ఆయన గత నెల అసెంబ్లీ లోపల కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు
ప్రకటన చేసిండు. మార్చి వరకు ఫస్ట్ వీక్ వరకు డబ్బులు ఇవ్వకపోతే నేను ఆమరణ నిరాదీక్ష చేస్తా అని చెప్పాడు. అది దానికి మా లోపల కొంతమంది స్పందించి కామరెడ్డికి వెళ్ళి ఆయన కలిసి కృతజ్ఞత తెలియజెప్పడం జరిగింది. కానీ ఆయన ఆ మాట ప్రకారం రిలే నిరాదీక్ష చేపట్టింది. దానికి మేమందరం సంఘీభావంగా రావడం జరిగింది. అయితే మేము అడిగేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, మేము దాచుకున్న డబ్బులే మాకు ఏమంటారు. మేము వేరే గొంతమ్మ కోరికలు కోరతలేము, అదనంగా డబ్బులు అడుగుతలేము. మా డబ్బులు మాకు ఇవ్వండి. 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి. గతంలో రిటైర్డ్ అయిన ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి అంటే అత్యంత ముఖ్యమైనది. రిటైర్డ్ అయిన తర్వాత దాచుకున్న డబ్బులు వస్తాయి, అదేవిధంగా పెన్షన్ వస్తుంది. ఈ జీవితకాలం కుటుంబంతో ఉండొచ్చు, విశ్రాంతి జీవితం ఆనందంగా కొనసాగుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ విశ్రాంతి జీవితాన్ని అవిశ్రాంతంగా పోరాటం చేసే పద్ధతి లోపల మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికే ఉన్నది. గతంలో కానీ ఈ ప్రభుత్వం కానీ ఎప్పుడైనా కూడా గతం లోపల రిటైర్డ్ అయిన నెల రోజుల లోపలనే వాళ్ళని గౌరవంగా ఇంటికి పంపించి మాకు వచ్చే డబ్బులు, మా బకాయిలు మాకు పెన్షన్ చెల్లించేది. కానీ ఇప్పుడు కొత్త పద్ధతి మొదలైంది. రిటైర్డ్ అయిన డబ్బులు ఇవ్వకుండా నెలకు కొన్ని రూపాయలు ఇస్తాను, కొన్ని కోట్లు పెడతాను, అదేవిధంగా నెలకు ఏదో ఒక అంశాన్ని ద్వారా రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇద్దామంటే ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 20,000 మంది రిటైర్డ్ అయ్యింది ఇప్పటి వరకు. అదేవిధంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 11,000 కోట్లు మాకు బాకీ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు నెలకు ఇచ్చే మాకు 200-300 కోట్ల కేటాయింపు లోపల ఎన్ని సంవత్సరాలు పట్టాలి అమౌంట్? ఎన్ని సంవత్సరాలు మీరు ఈ విధంగా జరుపుకుంటూ పోతారు? ఇంతమంది ధర్నా చేస్తున్నాం, ఇలా పార్టీలు వచ్చినాయి, మిగతాలు వచ్చినాయి, ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత స్పందన కనపడుతుంది కదా. కాబట్టి ఇప్పటికైనా ప్రజాపాలన పేరు మీద వచ్చిన ప్రభుత్వం మీరు గతంలో మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రకారమే మీరు వచ్చిన 6 నెలల లోపల పెండింగ్ బకాయిలు చెల్లిస్తా అన్నారు. రిటైర్మెంట్కి సంబంధించిన బకాయిలన్నీ చెల్లిస్తా అని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఆ పద్ధతి ప్రకారమే మీరిచ్చిన హామీ ప్రకారం, మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు నిలబెట్టుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మార్చి 2024 నుంచి ఇప్పటి వరకు సుమారు 78 మంది మరణించడం జరిగింది. ఉద్యోగులు నెల నెల దాచుకునేటువంటి డబ్బులను ప్రతి సంవత్సరం మార్చి లోపల ఆర్థిక బడ్జెట్లో ఎవరెవరికి ఏ పద్దు కేటాయించినటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఈ ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి బడ్జెట్ను కూడా ఆర్థిక మంత్రి కేటాయించుతారు. మరి అటువంటి బడ్జెట్ను ఏ నెలకు ఆ నెలకు చెల్లించకుండా మరి నెల నెల దాచుకునేటువంటి డబ్బులను కూడా వేరే పథకాలకు మళ్లించి ఈ ఉద్యోగులు ఉపాధ్యాయులను మరి గోసపెడుతున్నారు. 60 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పటి వరకు చెల్లించాల్సినటువంటి డబ్బులు, మేము దాచుకున్న డబ్బులకి మాకు మీరు రక్షణ కల్పించాల్సినటువంటి వాళ్ళే మామూలను భక్షించేటువంటి విధంగా ఇంత ఇబ్బంది పెట్టడం చాలా దారుణం. మరి కొన్ని తెచ్చుకునేటువంటి తెలంగాణలో నిధుల కొరత లేదని ఆంధ్ర వాళ్ళంతా దోసుకపోతానని ఊరు వాడ సబ్బండ వర్గాలు కలిసి ఉపాధ్యాయులు, ఉద్యోగులు జేఏసీ తోటి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ప్రథమంగా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు మార్చి 24 నుంచే అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇట్లా ఇవ్వకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే నిండు శాసనసభ లోపల రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులందరికీ కూడా మార్చి 1 లోపు రాకపోతే ఆమరణ నిరాహార దీక్షకైనా నేను వెనకాడనని వచ్చి ఈరోజు వాళ్ళు రిలే నిరాహార దీక్ష చేపట్టడం, మా సమస్య కోసం మేమే పోరాటం లోపల పాల్గొనకపోతే మాది వాళ్ళ దృష్టి తీసుకొచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేటువంటి దిశగా ఈ కార్యక్రమం ఉంటుంది. రాబోయే కార్యక్రమం లోపల ముఖ్యమంత్రి తక్షణమే స్పందించినట్లయితే ఉంటే టీజీఓ, టీఎన్జీఓ, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాలందరినీ కూడా కలుపుకొని మంత్రులను కూడా కలుపుకొని వినతి పత్రాలు ఇచ్చి సమస్య సాధించే వరకు దశల వారీగా రాష్ట్ర స్థాయి లోపల నిర్ణయించిన మేరకు పోరాటం చేసి సాధించాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు మీ ద్వారా తక్షణమే స్పందించి వీళ్ళందరికీ కూడా మరి రోగస్తులు మరణించేటువంటి దశ లోపల హాస్పిటలైజ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మీరు వాళ్ళ రావాల్సిన బకాయిలను చెల్లించి కాపాడవలసిందిగా మీ ద్వారా వారిని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ.